హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే మ్యాథ్స్ ట్యూటోరియల్. సో ఈరోజు మనము పాత ప్రీవియస్ డేట్లో వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం మనము. సో అందులో భాగంగా మొదటి క్వశ్చన్ ఏముందంటే, సో అవని ఒక గడియారాన్ని రూపాయలు 600కు కొని వికాస్కు 6.5% లాభానికి అమ్మాను. వికాసు ఆ గడియారాన్ని 15% లాభంతో అశోక్కు అమ్మితే అశోక్ చెల్లించినటువంటి మొత్తం ఎంత అన్నాడు. సో అవని కొని వికాస్కు అమ్మింది, వికాస్ దాన్ని కొని తిరిగి అశోక్ అమ్మడం జరిగింది అన్నమాట ఇక్కడ. సో అవనికి వచ్చిన లాభం ఎంతంటే 6.5% అనమాట, వికాస్కి వచ్చినటువంటి లాభం ఎంతంటే 15% అనమాట. అయితే అశోక్ చెల్లించినటువంటి డబ్బులు ఎంత అన్నాడు. సో చూడండి ఇక్కడ. సో ఫస్ట్ అవని వికాస్కి అమ్మింది కాబట్టి అవని వికాస్కి అమ్మినటువంటి వెల ఫస్ట్ కనుక్కుందాం మనం. సో వికాసు కొన్న వెల, వికాసు కొన్న వెల. సో అవని కొన్న వెల ఎంత ఇవ్వండి ఇక్కడ 600 రూపాయలు. సో ప్లస్ 600 ఎంత మళ్ళీ ఇక్కడ 600లో 6.5% లాభం కాబట్టి 6.5% అనమాట ఇక్కడ. సో వికాస్ కొన్న వెల ఎంతంటే 600 రూపాయలు అవని కొన్న వెల ప్లస్ అవని కొన్న వెలలో 6.5% అనమాట. సో ఆ రెండు కూడా చెల్లించింటాడు అనమాట వికాస్ అనేటువంటి వ్యక్తి కాబట్టి. సో ఇప్పుడు వీటి మొత్తం ఎంతంటే 600 ప్లస్ సో ఇక్కడ 600 ఇంటూ ఇక్కడ 6.5 అంటే అర్థమైంది కదా దీన్ని మనము. సో మిశ్రమ భిన్నం నుంచి అపక్రమ భిన్నం మారుస్తే ఏమొస్తుంది, 2 6 12 1 13 అనమాట. సో 13/2 ఇంటూ ఇక్కడ శాతం అంటే అర్థమైంది హారంలో 100 ఉంటుంది అనమాట. ఇక్కడ శాతం అంటే 100. సో ఫస్ట్ ఈ భిన్నాన్ని ఏం చేస్తాం మనం, అపక్రమ భిన్నంగా మారుస్తాము, శాతం తీసేస్తాం, మనకి ఏం వస్తుంది హారంలో 100 వస్తుంది అనమాట. సో తర్వాత 600 ప్లస్ ఇక్కడ చూడండి ఇక్కడ. సో 2 × 100 200 అవుతుంది ఇక్కడ. సో 200 ఒకట్ల, సో 200 1 200 3 ఇక్కడ. సో 201 203 అనమాట ఇక్కడ. సో మిగిలిన వెళ్తే ఇక్కడ 3 × 13 13 × 3 ఎంత చెప్పండి. సో 39 రూపాయలు అనమాట. సో మొత్తం ఏంటంటే 639 రూపాయలు. అంటే వికాస్ కొన్న వెల ఎంత చెప్పండి ఇక్కడ 639 రూపాయలు అనమాట. అయితే వికాస్ ఏం చెప్పండి ఇక్కడ 639 రూపాయలు కొని అశోక్ ఎంత కమ్మినాడు 15% లాభంతో అమ్మిండు అనమాట. కాబట్టి అశోక్ కొన్న వెల, అశోక్ కొన్న వెల, అశోక్ కొన్న వెల అంటే అర్థమైంది ఇక్కడ. సో వికాసు కొన్న వెల ప్లస్ వికాస్ కొన్న వెలకు 15% కలపాలి మనం. కాబట్టి 639 ఇంటూ 15% అనమాట. సో మళ్ళీ 639 ప్లస్ 639 ఇంటూ 15%. 15% అంటే అర్థమైంది ఇక్కడ. సో 15/100 రాస్తాం మనం. సరే మొత్తానికి 100 రాసినా కదా ఇక్కడ 15/100 అనమాట. మళ్ళీ 639 ప్లస్ 639 ఇంటూ 15 ఈ రెండు గుణిస్తే మనకు వచ్చే విలువ ఏంటంటే సో 9585 బై ఎంత ఇవ్వండి ఇక్కడ. సో 100 ఉంటుంది ఇక్కడ. సో రెండు గుణిస్తే మనకు వచ్చే విలువ ఏంటంటే 9585/100 అదేవిధంగా ఉంటుంది ఇక్కడ. సో తర్వాత ఈ భిన్నాన్ని ఏం చేస్తాం మనము, దశాంశ భిన్నంగా మారిస్తే 639 ప్లస్ సో ఒకటి పక్కల 2 సున్నాలు అంటే చేస్తాం మనము, రైట్ సైడ్ నుంచి 2 అంకెలు వదిలిపెట్టేసి మనము పాయింట్ పెట్టుకుంటాం మనం. కాబట్టి సో 95.85 ఈ రెండు కూడితే మనకు వచ్చేటటువంటి విలువ ఏంటంటే ఇక్కడ కూడదాం మనము 639.0 తీసుకున్నాం మనం. తర్వాత సో 95.85 సో కూడితే 58.4 వస్తుంది ఇక్కడ 14 ఇక్కడ. తర్వాత 137 సో మనకు వచ్చేటప్పుడు ఆన్సర్ ఎంతంటే 734.85 అనమాట. అంటే అర్థమైంది ఇక్కడ అశోక్ కొన్న వెల లేదా అశోక్ చెల్లించిన డబ్బులు ఎంతంటే 734.85 రూపాయలు అనమాట. చూడండి సెకండ్ క్వశ్చన్ ఏముందంటే, సో క్రింది కొలతలలో ఏది త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ఆప్షన్ ఏమంటే ఫస్ట్ ఆప్షన్ 7 సెంటీమీటర్ 8 సెంటీమీటర్ 9 సెంటీమీటర్ ఈ విధంగా మీకు ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో మీకు తెలియాల్సిన ఒక కండిషన్ ఏమంటే, సో ఏదైనా ఒక త్రిభుజాన్ని తీసుకుంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ త్రిభుజము ABC తీసుకుంటే ఈ త్రిభుజం ఏర్పడాలంటే వాటి భుజాల మధ్య సంబంధం ఏంటంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక త్రిభుజం నిర్మించాలంటే ఖచ్చితంగా మనము ఏవైనా 2 భుజాల పొడవుల మొత్తము ఖచ్చితంగా మూడో భుజం కంటే పెద్దగా ఉండాలంటాం. ఫర్ ఎగ్జాంపుల్ AB భుజము ప్లస్ BC భుజం ఈ రెండు కూడితే మనకు వచ్చే విలువ ఏం కావాలి చెప్పండి, CA కంటే కూడా పెద్దగా ఉండాలన్నమాట. అలా కాకుండా BC భుజము ప్లస్ CA భుజం ఈ రెండు కూడితే మనకు వచ్చే విలువ ఏం కావాలి చెప్పండి, అది సో AB కంటే కూడా పెద్దగా ఉండాలన్నమాట. అలా కాకుండా CA ప్లస్ AB ఇవి కూడితే మనకు వచ్చే విలువ చెప్పండి BC కంటే పెద్దగా ఉండాలన్నమాట. అంటే అర్థమైంది ఇక్కడ ఒక త్రిభుజంలో 2 భుజాల పొడవుల మొత్తం ఖచ్చితంగా మూడో భుజం కంటే కూడా పెద్దదిగా ఉండాలి. సో ఒకటో ఆప్షన్ తీసుకుంటే మనం 7 + 8 15 9 కంటే పెద్దది. 8 + 9 ఎంత అయిపోయింది ఇక్కడ 17 7 కంటే పెద్దది. 9 + 7
16 8 కంటే పెద్దది అనమాట. ఈ విధంగా తీసుకుంటే మనము సో ఈ 1 2 3 ఆప్షన్లు రెండు కూడా ఈ నియమాన్ని పాటిస్తున్నాయి. కానీ ఇక్కడ 4వ ఆప్షన్ తీసుకుంటే మనము ఫస్ట్ 3 + 6 తీసుకుంటే 9 3 కంటే పెద్దది అవుతుంది. అలాగే 6 + 3 ఎంత అయిపోయింది ఇక్కడ 9 ఇది కూడా 3 కంటే పెద్దగా అవుతుంది. అలా కాకుండా ఈ 3 + 3 తీసుకుంటే 6 కంటే పెద్దది కావడం లేదు. కాబట్టి సో మనకు వచ్చినటువంటి లెక్క ప్రకారం ఆప్షన్ ఏంటంటే 4th ఆప్షన్ అనమాట. సో 4th ఈజ్ కరెక్ట్ ఆప్షన్. దీనివల్ల మనము కొలతలతో మనం త్రిభుజాన్ని నిర్మించలేము, ఏర్పడదన్నమాట త్రిభుజం అనేటువంటిది. నెక్స్ట్ 3వ క్వశ్చన్ ఏముందంటే ఇక్కడ ఒక త్రిభుజం ఎత్తు దాని భూమికి 2 రెట్లు ఉంది. ఒక త్రిభుజం యొక్క ఎత్తు దాని భూమికి 2 రెట్లు ఉంది. ఆ త్రిభుజ వైశాల్యం 576 చదరపు సెంటీమీటర్లు. అయితే ఆ త్రిభుజం యొక్క ఎత్తును కనుగొనాలి ఇక్కడ. సో ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏముందంటే త్రిభుజం యొక్క ఎత్తు భూమికి 2 రెట్లు అనమాట. సో ఫస్ట్ మనం భూమి b = ఫస్ట్ మనం x అనుకుందాం. భూమి x అనుకున్నాం మనప్పుడు అప్పుడు ఎత్తు ఎంత అయిపోయింది ఇచ్చినటువంటి కండిషన్ ప్రకారం h అనేటువంటిది సో భూమికి 2 రెట్లు ఇక్కడ అంటే xకి డబల్ అనమాట, అంటే 2x అనుకుంటున్నాడు. 2x అవుతుందన్నమాట. మరి త్రిభుజ వైశాల్యం ఎంత అయిపోయింది ఇక్కడ త్రిభుజ వైశాల్యం 576 అనమాట. మరి త్రిభుజ వైశాల్యం ఫార్ములా త్రిభుజ వైశాల్యం = 1/2 × b × h. సో 1/2 × భూమి × ఎత్తు ఎంత 576కి సమానం అనమాట. సో 1/2 × b అంటే మనకి ఎంత ఇచ్చాను చెప్పండి ఇక్కడ x, తర్వాత h అంటే ఎంత చెప్పండి 2x ఎంత 576 అనమాట. ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ x × x ఎంత చెప్పండి ఇక్కడ x² అనమాట. 576ని మనము వర్గంగా రాస్తే మొత్తం చెప్పండి 24√2 అనమాట. 24² అనమాట. నెక్స్ట్ ఏం చేస్తాం మనం బోత్ సైడ్ మనము ఈ స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చే విలువ ఏంటంటే x = 24 అనమాట. మరి x అంటే ఏమనుకున్నాం మనం యాక్చువల్గా x అంటే భూమి ఎంత అయిపోయింది ఇక్కడ 24 అనమాట. కానీ మనకి ఎత్తు కావాలి మనకి. సో ఎత్తు అంటే ఎంత అయిపోయింది ఇక్కడ ఎత్తు అంటే h = 2x. సో 2 × x అంటే ఎంత 24 అనమాట. 24 అంటే ఎంత అయిపోయింది సో 48 సెంటీమీటర్లు. ఇది మనకు ఉన్నటువంటి ఆప్షన్ అనమాట. ఇది మనకు ఉన్నటువంటి ఆన్సర్ అనమాట. సో తర్వాత 4th క్వశ్చన్ చూడండి. 4th క్వశ్చన్ ఏముందంటే కమ్మీ రేఖా చిత్రంలో అతి పొడవైనటువంటి కమ్మీ యొక్క ఎత్తు దేన్ని సూచిస్తున్నాను ఇక్కడ. కమ్మీ రేఖా చిత్రంలో అతి పొడవైనటువంటి కమ్మీ యొక్క ఎత్తు దేనిని సూచిస్తుంది. ఆప్షన్ ఏమంటే ఫస్ట్ వన్ మధ్యగతము, సెకండ్ ఆప్షన్ సగటు, 3వ ఆప్షన్ బాహుళకము, 4వ ఆప్షన్ వ్యాప్తి అనమాట. సో ఎప్పుడన్నా కానీ కమ్మీ యొక్క పొడవైనటువంటిది వాటి యొక్క అతి పెద్దగా ఉన్నటువంటి లేక అతి ఎత్తైనటువంటి కమ్మీ అయినటువంటి దేన్ని సూచిస్తుందంటే మనకు అది బాహుళకాన్ని సూచిస్తుంది. సో అది ఎత్తైనటువంటి కమ్మీ అయినటువంటిది కంపల్సరీ మనకు అది బాహుళకాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు చూడండి ఇక్కడ మీకు కమ్మీ గీయడం జరిగింది ఇక్కడ. సో మనం ఈ విధంగా x అక్షం y అక్షం పైన మనం కమ్మీ రేఖా చిత్రానికి ఇచ్చినప్పుడు మనము సో ఉదాహరణకు మనము 0 నుంచి 10 మార్కులు, 10 నుండి 20 మార్కులు, 20 నుండి 30 మార్కులు తీసుకుంటే మనము 0 నుంచి 10 మార్కులు వచ్చినటువంటి విద్యార్థుల సంఖ్య మనం ఇక్కడ తీసుకుంటే సో 10 మంది, 10 నుంచి 20 వచ్చినటువంటి మార్కుల విద్యార్థుల సంఖ్య 15 తీసుకున్నాం మనము. తర్వాత 20 నుంచి 30 ఎవరంటే ఇక్కడ 5 తీసుకున్నాం మనం. సో ఇందులో అతి పెద్దది ఏదంటే ఇక్కడ 10 నుండి 20 మార్కులు. ఇది ఎత్తు సూచించేటది ఏమంటే మనకి బాహుళకం అనమాట. అంటే ఎక్కువ మందికి వచ్చిన మార్కులు ఏంటంటే ఇక్కడ 15 మార్కులు అనమాట. కాబట్టి సో ఇది బాహుళకాన్ని సూచిస్తుంది అనమాట. సో నెక్స్ట్ 5th క్వశ్చన్ చేయముంది ఇక్కడ సో పూర్ణాంకము 0కు ముందు సంఖ్య ఏది అన్నాడు ఇక్కడ. సో పూర్ణాంకము 0కు ముందు సంఖ్య ఏది అన్నాడు. మీకు తెలుసు ఆల్రెడీ పూర్ణాంకాలు అనేటువంటి మనకు 0తోనే ప్రారంభమవుతాం. మనకి పూర్ణాంకాలను మనం wతో సూచిస్తాము. wలో వచ్చే విలువలు ఏమిటంటే సో 0 1 2 3 అప్ టు ఇన్ఫినిట్ అనమాట. సో ఇది పూర్ణాంకాల సంఖ్యా సమితి అనమాట. సో మరి పూర్ణాంకం 0 నుంచి ప్రారంభమైనప్పుడు పూర్ణాంకము 0కు సో ముందు ఉండేటువంటి విలువ ఏమీ కూడా ఉండదు అనమాట. సో 0కు తర్వాత ఉంటాయి కానీ ముందు ఏ సంఖ్యలు కూడా ఉండవు. కాబట్టి సో మనకి ఇక్కడ 1 కానీ -1 కానీ 0 కానీ ఏవి కావు. సో ఆప్షన్ ఏమంటే 4 ఆప్షన్ అనమాట. సో 0కు ముందు ఎటువంటి సంఖ్యలు కూడా ఉండవు. మరి -1 ఏమంటే అది పూర్ణ సంఖ్యలు అవి, కానీ మనకి ఇచ్చినటువంటి సంఖ్యా సమితి ఇక్కడ ఏమంటే పూర్ణాంకాల సంఖ్యా సమితి. కాబట్టి పూర్ణాంకాలు 0తో స్టార్ట్ అయితే మరి పూర్ణ సంఖ్యలు ఏముంటాయంటే పూర్ణ సంఖ్యల్లో రుణ సంఖ్యలు ధన సంఖ్యలు 0 ఉంటుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఏముందంటే ఒక దీర్ఘ చతురస్రము మరియు చతురస్రం యొక్క చుట్టుకొలతలు సమానం అంట. దీర్ఘ చతురస్రం యొక్క పొడవు వెడల్పులు వరుసగా 32 సెంటీమీటర్లు మరియు 28 సెంటీమీటర్లు. అయితే చతురస్ర వైశాల్యము దీర్ఘ చతురస్ర వైశాల్యం కంటే ఎంత ఎక్కువ అన్నాడు ఇక్కడ. చూడండి ఇక్కడ దీర్ఘ చతురస్రం రెండింటి యొక్క చుట్టుకొలతలు సమానం ఉన్నాయంట. మళ్ళీ ఇక్కడ దీర్ఘ చతురస్రం యొక్క కొలతలు ఏమొచ్చినాడు ఇక్కడ పొడవేమో 32 అంట, వెడల్పేమో 28 అంట. అయితే సో చతురస్రం యొక్క వైశాల్యము దీర్ఘ చతురస్ర వైశాల్యం కంటే ఎంత ఎక్కువ ఉంటుందని అడిగాడు. సో ఇచ్చినటువంటి కండిషన్ ప్రకారం ఏమంటే దీర్ఘ చతురస్రం తర్వాత చతురస్రం యొక్క రెండు కూడా చుట్టుకొలతలు సమానం. కాబట్టి దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత 2 ×
ఎల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ ఎంత చతురస్రం చుట్టుకొలతకు సమానం కాబట్టి 4a సమానం అనమాట. ఇదేమో దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత, ఇదేమో చతురస్రం యొక్క చుట్టుకొలత, రెండు సమానం అంట. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే మనం 2 ఎక్కం 2 2 రెంట్ల 4 అనమాట ఇక్కడ. సో ఎల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏకి సమానం అనమాట. 2a సమానమైంది ఇక్కడ. మరి లెక్క ప్రకారం మనకి ఏమి ఇచ్చింది ఇక్కడ దీర్ఘ చతురస్రం యొక్క పొడవు ఎంత 32 అంట, వెడల్పేమో 28 అంట. సో కాబట్టి ఎల్లుని ఇక్కడ ఏం రాస్తాం మనము 32 రాస్తాము, ప్లస్ బి అంటే ఎంత 28 అనమాట. ఈజ్ ఈక్వల్ ఎంత అంటే సో 2a అనమాట. సో 2a ఈజ్ ఈక్వల్ టు 32 ప్లస్ 28 ఎంత 60కి సమానం ఇక్కడ. మళ్ళీ క్యాన్సల్ చేస్తే 2 ఎక్కం 2 30 ఇక్కడ. సో ఏ ఎంత అంటే 30 వచ్చింది. ఏ అంటే ఏంటి ఇక్కడ, ఏ అంటే చతురస్రం యొక్క భుజం అనమాట. మరి అదేవిధంగా సో దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా ఏం చెప్పండి, ఎల్ ఇంటూ బి అనమాట. సో ఎల్ ఇంటూ బి, సో ఎల్ అంటే 32, బి అంటే ఎంత చెప్పండి ఇక్కడ 20, సో 8 అనమాట. రెండు గుణిస్తే మనకు వచ్చే విలువ ఏంటంటే 896 చదరపు సెంటీమీటర్ అనమాట. 896 చదరపు సెంటీమీటర్ వచ్చి మనకి ఇది ఏంటిది దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం అనమాట. మరి అదేవిధంగా చతురస్రం యొక్క వైశాల్యం తీసుకుంటాం మనం. చతురస్ర వైశాల్యం ఫార్ములా ఏం చెప్పండి, ఏ స్క్వయర్ ఆర్ భుజం ఇంటూ భుజం అనమాట. సో ఏ స్క్వయర్ అంటే అర్థమైంది ఏ ఇంటూ ఏ కాబట్టి సో 30 ఇంటూ 30 రాసుకోవచ్చు మనం. 30 ఇంటూ 30 అంటే చెప్పండి, సో 30 30ల సో 900 చదరపు సెంటీమీటర్లు అనమాట. సో చతురస్ర వైశాల్యం ఎంతంటే మనకు 900 చదరపు సెంటీమీటర్లు, దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఎంతంటే 896 చదరపు సెంటీమీటర్లు అనమాట. సో వీటి మధ్య తేడా ఎంత ఉందంటే 4 ఉంది ఇక్కడ. కాబట్టి చతురస్ర వైశాల్యం అనేటువంటి దీర్ఘ చతురస్ర వైశాల్యం కంటే ఎంత ఎక్కువ చెప్పండి ఇప్పుడు, సో 4 సెంటీమీటర్లు ఎక్కువగా ఉంది. సో ఇది ఆన్సర్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ.